హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. తెలుగులో మనకు ఒక సామెత ఉంటుందండి. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కదా అన్నట్టు. కొంతమందికి ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఏం చెప్పినా తమ దారి తమదే గాని కొంచెం కూడా మార్పు అనేది రావట్లేదు. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరి గురించంటే, ఎవరైతే ఈ మతం అడ్డు పెట్టుకొని బతుకుతున్నారో అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. ఎస్పెషల్లీ ఈ రాజకీయాల్లో మాట్లాడుతున్న వాళ్ళు. అదేనండి మౌనిక శంకర్ గారి గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈవిడ మాట్లాడే మాటలు ఎంత జుగుప్సాకరంగా అండ్ ఈ మతాల మధ్య చిచ్చులు పెట్టేలా ఉంటున్నాయంటే, మేబీ ఆవిడ గురించి బయట ఎంత మాట్లాడుకుంటున్నారని ఆమెకి తెలుసో, లేక ఇంకా ఫేమస్ అవ్వాలని చెప్పేసి అదే కంటిన్యూ అవుతుందో అర్థం కావట్లేదండి. నిన్న కాక మొన్న నేనొక వీడియో క్లిప్ చూసాను. దానిలో ఏంటిదంటే, ఎప్పుడు ఆవిడ మాట్లాడే విధానమే. ఏవైతే 2 వేరే మతాలున్నాయో, ఆ వేరే మతాలను ఉద్దేశించి ఎంత కించపరుస్తూ మాట్లాడిందంటే, అదే విధంగా గనక ఆ 2 మతాలు హిందుత్వంలో ఉన్న దేవీ దేవతలను గనక అన్ని ఉంటే ఇప్పటికి రచ్చ రచ్చ చేసేసేది. ఇది మాత్రం 100% పక్కా. ఒకసారి ఆ ఆడియో క్లిప్ ఏంటో వినండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా కీ జై. జై. ప్రైజ్ ది లార్డ్. రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో విన్నారు కదండీ! ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు యాంకర్ అడుగుతున్నారు క్వెషన్. ఒక మతాన్ని ఉద్దేశించి దానికి సంబంధించిన కొన్ని పర్టిక్యులర్ లైన్స్ అనేవి ఉంటాయి కదండీ! హిందుత్వానికి సమ్ లైన్స్ ఉంటాయి. క్రిస్టియానిటీకి, ముస్లిమ్స్‌కి కూడా సమ్ లైన్స్ ఉంటాయి కదా! అదే లైన్స్‌ని ఆయన చెప్తుంటే ఎంత వెటకారం అనాలో లేకపోతే ఒంట్లో ఏదైనా ఎక్కువైపోయి మాట్లాడుతున్న మాటలు అనుకోవాలంటారా? ఇప్పుడు హిందుత్వంలో కూడా జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటారండి. ఓకే. ఆ జై శ్రీరామ్ అనగానే మీ మొఖంలో ఎంత గ్లో వచ్చేసింది. మరి వేరే మతాలను ఎందుకు కించపరుస్తూ మాట్లాడతారు? ఇదే విషయం గురించి కదా నేను ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకు అంటున్నా మీకు అంత ఈగో అనాలా? లేకపోతే ఇంకేదైనా పెద్ద పెద్ద పదాలు, వినలేని పదాలు యూజ్ చేయాలా మీ మీద? ఆ యాంకర్ ఏమడిగారు మిమ్మల్ని? ప్రైజ్ ద లార్డ్ అని చెప్పారు. ఓకే. ఇన్ కేస్ మీకు ఆ మతం నచ్చదు. ఆ మతం పదం వాడడం మీకు నచ్చలేనప్పుడు సింపుల్‌గా ఒక మాట అంటే అయిపోతుంది కదా! ఏంటి? నేను దాని గురించి మాట్లాడను. ఎందుకంటే ఇలాంటి విషయాలే ఇప్పుడు ఎవరైతే యాంకర్ ఉన్నారో అతనేమి మతాల మధ్య చిచ్చులు పెట్టే వ్యక్తి కాదు. ఎవరైతే మతాన్ని అడ్డుపెట్టి మాట్లాడుతున్నారో, మతం మీద బతుకుతున్నారో అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూకి తీసుకొచ్చినప్పుడు అదే క్వెషన్స్ రిపీట్ చేస్తారు తప్ప కొత్తగా ఏదో క్రియేట్ చేసేసి మీలాగా మంటలనేవి పుట్టించరు. కావాలంటే వీడియోస్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే. అతను ప్రైజ్ లార్డ్ అన్నాడు. ఇప్పుడు మీకు ఆ మాట ఇష్టముంటే పలకొచ్చు. లేదంటే లేదు. మీరేం మాట్లాడారు? హల్లెలూయానా? హ్మ్. అసలు ఆ పదానికి అర్థమేంటి మీకు బాగా తెలుస్తది అలాంటి పదాలు. హౌలే అంటే అర్థమేంటండి? అదే మాటని ఆ హౌలే అనే మాటని ముందు పెట్టి చివర దానా అని యాడ్ చేసి ఆ రెండిటిని కలిపి మిమ్మల్ని అదే మాట గనుక తిరిగి మిమ్మల్ని అంటే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు మీరు మౌనిక సుంకర? ఎందుకంటే ఇప్పుడు మీరు అని ఎందుకంటున్నానంటే నీ గురించి మాట్లాడి నాకు ఒకలాంటి జిగుప్సొస్తుందనమాట. ఎన్ని సార్లు చెప్పినా మారరా ఇంకా. అదే బతుక అది మతాన్ని అడ్డు పెట్టుకొని బతికే బతుకు కూడా ఒక బతుకేనా? ఇప్పుడు కొంతమంది పిల్ల పిచ్చుకలు కామెంట్స్ చేస్తారనమాట. నువ్వు మతం గురించి మాట్లాడట్లేదంటే మతాన్ని అడ్డు పెట్టుకొని ఎవడైతే అడ్డదిడ్డంగా బతుకుతున్నారో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాను నేను. ఎంటైర్ కమ్యూనిటీ గురించి నేనెప్పుడు మాట్లాడలేదు. మాట్లాడను కూడా. ఎంటైర్ కమ్యూనిటీ గురించి మాట్లాడడానికి నాకేం హక్కుంది? అలాగే ఈ మౌనిక సుంకరకి ఏం హక్కుందని చెప్పేసి అంత పెద్ద మాట అనింది? ఇప్పుడు అదే మతం వాళ్ళు, అదే కమ్యూనిటీ వాళ్ళొచ్చి నిన్ను కూడా అలాగే హౌలేదానా అంటే ఏం చేస్తారు మీరు? అద్దుగో పలానా కమ్యూనిటీ వాళ్ళు నన్నింత మాట అనేసారని చెప్పేసి గుంపులుగా వచ్చేస్తారనమాట పందుల్లాగా. కాదంటారా? ఇక్కడ గుంపులు అనే పదం ఎందుకు యూజ్ చేశానంటే లాస్ట్ టైమ్ ఒక పోస్టర్ పెట్టిందండి. మేము 5గురం మీరు 100 మంది అని చెప్పేసి. దానికి పైన ఇంకొకరు ఒక కామెంట్ సెక్షన్ అనేది యాడ్ చేశారనమాట. దేని గురించంటే ద్రౌపది గురించి. మరి ఆ మాట మీకు అన్వయం చేసుకుంటారా? అహా! అక్కడ కూడా ఫైట్ చేసేస్తారు తిరిగి. ఇప్పుడు అంతమంది మిమ్మల్ని ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు అంతమంది కూడా మిమ్మల్ని వేలెత్తెందుకు చూపించారు? గుర్తొచ్చిందా విషయము? మన బగ్గిబాబు విషయంలో సైలెంట్‌గా కూర్చున్నందుకు, పాసా విషయంలోనూ నోరు పెద్దది చేసుకొని మీద పడిపోయినందుకే. ఇప్పుడు మళ్ళీ అంటారు, పాషాకి ఉరి పడాలి. వాడు జైల్‌లో ఉన్నాడు. శిక్ష అనుభవించి తీరాలి. ఇప్పుడు వాడి మీద అంత గట్టిగా శిక్ష అనుభవించి తీరాలని మాట్లాడిన మేమే, ఇదే బండి భగీరథ్ గురించి మాట్లాడిన మేమే, మీరెందుకు బండి భగీరథ్ గురించి మాట్లాడలేదనే కదా ప్రశ్నించాం మేము. దాని గురించి పెద్ద పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారనమాట. మేము 5గురు ఒక పక్కన, 100 మంది ఒక పక్కన. అవును. మీరు 5గురు ఒక పక్కన దేనికి? ఈ మతం అడ్డు పెట్టుకొని చెప్పేసి బతకడానికి మాత్రమే మీరు. ఇంకొకటి ఈ 5గురికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పాలిటిక్స్‌లో కూడా ఉంటారనమాట వీళ్ళు. రాజకీయ అభినవ స్త్రీమూర్తులు వీళ్ళు. ఒక రాజకీయంలో స్త్రీమూర్తులు అనేవాళ్ళు ఎలా ఉండాలో వీళ్ళని చూసి మాత్రమే నేర్చుకోవాలనమాట. ఇక ముస్లిమ్స్ గురించి ఏమన్నారండి? ఆయన ఆ యాంకర్ ఏం చెప్పారు? అల్లాహు అక్బర్ అన్నారు. మీకు వాళ్ళంటే అస్సలు పడదు. ఓకే. వాళ్ళంటే అస్సలు పడనప్పుడు ఖచ్చితంగా చెప్పేయాల్సిందే కదా!
నన్ను ఆ మాట అడగొద్దు, నేను ఆ మాట రిపీట్ చేయను, దానికి నాకు సంబంధం లేదంటే అయిపోతుంది. నెక్స్ట్ అదే వర్డ్ యూజ్ చేశారు. ఏంటి? కొన్ని మాటలు మనసులో ఉంటాయి వచ్చేస్తాయి. కొన్ని మాటలు బ్రెయిన్‌లో కూడా గుర్తుండవు కాబట్టి బయటికి రావు అని అన్నారు. బయటికి రావు అని అన్నప్పుడు అలాగా అడ్డదిడ్డంగా మాట్లాడడం ఎందుకు? నోరు తెరిస్తే అడ్డదిడ్డంగా మాట్లాడడం మనం. పొద్దుట లేచిన దగ్గర నుంచి అదే మన బ్రెయిన్‌లో రిపీట్ అయితదేమో. ఆ మతాన్ని ఇలా మాట్లాడాలి, ఈ మతాన్ని ఇలా మాట్లాడాలి. అల్లాహు అక్బర్ అంటే తిరిగి మీరిచ్చిన సమాధానం ఏంటి? ఓలా, ఊబరా. అక్కడికక్కడ ఎవరైనా వచ్చి చెప్పు తీసి కొట్టేస్తే మిమ్మల్ని పరిస్థితి ఏంటి మీది? దాన్ని కూడా అడ్వాంటేజ్‌గా మార్చేసుకునేంత మహామహులు మీరు. చెప్పాను కదా! శ్రీమూర్తులు, అభినవ శ్రీమూర్తులు అన్నట్టు. కొంచెం కూడా షై ఫీల్ అనిపించదా నీకు? మళ్ళీ పేరుకి అడ్వొకేట్ అని చెప్పుకుంటావు. దేనికి నీ అడ్వొకేటు? ఎవరన్నా వచ్చి నిన్ను మీదేనా అటాక్ చేస్తే అక్కడ మళ్ళీని నన్నొచ్చి కొట్టారని చెప్పేసి ఈ విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తారు నువ్వు. మొన్న మీకు గుర్తుండే ఉండుంటుంది మాదిగల గురించి అడ్డదిడ్డంగా వాగిందనమాట. ఇప్పుడు అదే ఇంటర్వ్యూలో నేను కూడా ఆ మాదిగ బిడ్డనేమో అని చెప్పేసి మళ్ళీ కవరింగ్ చేస్తుంది. ఇక్కడ ఎవరైతే ఈ కమ్యూనిటీ సోదరులు ఉన్నారో వాళ్ళనేం నేను కించపరచట్లేదు. ఆ మాట కనుక మీకు తప్పు అని అనిపించుంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఈవిడ మాట్లాడింది మాత్రమే చెప్తున్నాను. ఇక ఈమె పెట్టుకున్న అర్ధచంద్రకారపు బొట్టు గురించి అడిగితే దానికి ఒక స్టోరీ చెప్పిందనమాట. ఇది మాతంగి అమ్మవారు ఉపాసన చేస్తాండి నేను. రాజు మాతంగి. మాతంగి అంటే మతంగముని కూతురు అనమాట. మతంగముని ప్రార్థన చేస్తారు పార్వతీదేవికి. పర్వతరాజుకి పార్వతీదేవిలా మతంగముని తపస్సు చేస్తాడనమాట. పర్వతరాజుకి పార్వతిలాగా పుట్టినో నాకు కూతురుగా పుట్టు అని అమ్మవారికి తపస్సు చేస్తే ఆయన కూతురు పుడితే మతంగముని కూతురు మాతంగి. అమ్మవారు నాకు కల్లో కనిపిస్తుంది. నా గెస్ నేను పాస్ట్ లైఫ్లో కమ్యూనిటీలో ఉండి ఉంటాను నా అనుమానం. ఏ కమ్యూనిటీ? ఆ కమ్యూనిటీ మతంగమని అంటే మాదిగ కమ్యూనిటీ ఐ గెస్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మాతమ్మ అంటారు. మాతంగి. మాతమ్మ. Yes. మీరు ఎస్సీ కమ్యూనిటీ కాదా? ఎస్సీ మాదిగానని నేను కొన్ని స్టేట్మెంట్స్లో చూసి. నాన్న ఎస్సీ కాదండి, ఏంటిది అంటే బీసీ. బీసీలో ఏదో హిందూ బీసీ. హిందూ బీసీ. ఏంటి? పర్వతరాజుకు పార్వతీదేవి కూతురుగా పుట్టిందని చెప్పేసి మాతంగ మహర్షి తపస్సు చేస్తే మాతంగి రూపంలో పార్వతీదేవి పుట్టిందని చెప్పేసి ఒక స్టోరీ చెప్పారనమాట. మేబీ అది పురాణంలో ఉండే ఉంటుంది. సో ఆ మాతంగి మాత అంటే ఈవిడ గారికి ఎప్పుడు కల్లోకి వస్తుందంట. దానివల్ల ఆ బొట్టు పెట్టుకున్నాను అని చెప్పేసి అంటున్నారనమాట. మళ్ళీ ఇక్కడ ఏదైతే నేను ఈ మాదిగలను ఉద్దేశించి అన్న మాటలను కవర్ చేసుకుంటుంది అని చెప్పినా కదండి, ఇక్కడ వస్తుందన్నమాట పాయింట్. ఏంటిదంటే ఎవరైతే ఈ మాతంగి మాత ఉందో వాళ్ళ కమ్యూనిటీ అంటే మాదిగ కమ్యూనిటీ ఏమో అని చెప్పేసి అంటుందన్నమాట. ఓకే. మేబీ నేను ఆ కమ్యూనిటీలో పుట్టానేమో అని చెప్పేసి గత జన్మలో, ఈ జన్మలో కాదు, గత జన్మలో నేను ఆ కమ్యూనిటీలో పుట్టానేమో అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటిదంటే, ఆహా! ఆ మహాదిగ జాతికి చెందిన గొప్ప గొప్ప వాళ్ళు ఈళ్ళ కల్లోకి వస్తున్నారు కాబట్టి, ఆవిడకి మాదిగల మీద ప్రేముంది కాబట్టి, అందుకనే దాని గురించి అలా మాట్లాడారేమో అని చెప్పేసి ఇలాగా పుట్లు అల్లికలు అల్లేస్తారనమాట. వాళ్ళ మీద ఉన్న నెగటివిటీని అంతా పాజిటివ్‌గా పాజిటివిటీ కింద మార్చుకోవడానికి. ఏం తెలివండి మీది. అడ్వొకేట్ తెలివనేది ఇక్కడ చూపించారు. కేసులో ఏం చూపిస్తున్నారో నాకు తెలీదు గానీ, ఇక్కడ మాత్రం 100కి 101% చూపించారనమాట. అప్పుడు మీరు మాదిగలు అన్నది ఎంత నెగెటివ్‌గా స్ప్రెడ్ అయిందో, ఆ నెగటివిటీనంతా లిటిల్ బిట్ పాజిటివిటీ మార్చుకునే క్రమంలో ఇలాగా నాకు కల్లోకొస్తుంది అని చెప్పేసి ఒక స్టోరీ చెప్పారనమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని పర్వతరాజుకు పార్వతీదేవి పుట్టింది కాబట్టి మీరు రాజులంసని ఫీల్ అవుతున్నారా? లేకపోతే మాతంగి మాతకు సంబంధించిన బొట్టు పెట్టుకుంటున్నారు కాబట్టి వేరే జాతికి సంబంధించిన వాళ్ళు అనుకోవాలా? చెప్పండి ఒకసారి. ఇంకా ఈవిడికి సంబంధించిన కొన్ని అడిగితే నేను నాన్ ఎస్సీని కాదు బీసీని అని చెప్పేసి ఏదో అంటున్నారు. ఈ బీసీ అనే మాట నేనెందుకు వాడుతున్నానంటే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి వ్యూయర్స్. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే ఒక బీసీ బిడ్డను పట్టుకొని ఇంత మాట అన్నారని చెప్పేసి వర్డ్ ఖచ్చితంగా యూజ్ చేస్తది. ఎందుకంటే ఆల్రెడీ ఈవిడ ఫ్రెండ్ యూజ్ చేస్తుందన్నమాట. అదే మన పేద కార్పొరేటర్ గారు ఆల్రెడీ ఈ బీసీ కార్డ్ యూజ్ చేసేసారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే పీపుల్స్ ఆవిడకి ఫేవర్‌గా ఉండేటోళ్ళు లేదంటే ఆవిడ చెప్పే మాటలు వినేవాళ్ళు ఉంటారో వాళ్ళ మైండ్‌లో ఏంటిదంటే ఆహా! ఈమె కూడా ఒక బీసీ క్యాండిడేట్, ఒక బీసీ మహిళ అని చెప్పేసి ఒక లిటిల్ బిట్ స్టాంప్ ఏస్తుందన్నమాట. భలే కవరింగ్ చేస్తారు మీరు. చాలా బాగా కవరింగ్ చేస్తారనమాట. సో, ఇదే మీ పందా అనమాట. బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఏంటిదంటే ఇతర మతాల మీద పడిపోవడం అనమాట. అది ఎక్కడైనా కానీ, అది ఎట్లా అయినా పోనీ. ఇక్కడ నాకొస్తున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీకు రాజకీయ భవిష్యత్తు లేదు అని చెప్పేసి మీకు డౌట్ వస్తుందేమో మేబీ. మేబీ ఆ డౌట్ వచ్చే నేను ఎట్లా అయినా సరే రాజకీయ నాయకుల కళ్ళల్లో పడాలి, లేకపోతే పబ్లిక్ ఫిగర్‌గా ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక దారిని ఎంచుకున్నారేమో అని అనిపిస్తుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు. దీనికి రాజకీయానికి సంబంధం ఏంటిదంటే ఇప్పుడు రాజకీయ నాయకులు
ఎటువంటి వాళ్ళని చూస్ చేసుకుంటారండి? ప్రజల్లో ఎవరున్నారు? ప్రజలు ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రజలకు ఎవరు ఎక్కువగా మంచి చేస్తున్నారు? 2 పాయింట్స్‌ని చూస్తారు కదండీ! ప్రజలకు మంచి చేసే వాళ్ళని పక్కన పెడితే, ప్రజల నోట్లో ఎక్కువగా నానుతున్నదేంటి? ఏ విషయాల్లో వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారో, ఆ విషయాలు ప్రజలకు కనెక్ట్ అవుతున్నాయా లేదా? ఇప్పుడు ఈవిడ మాట్లాడే కాస్ట్ విషయాలు 100% ఫిక్స్ అయిపోతాయండి బ్రెయిన్‌లో. సో, ఇప్పుడు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే పబ్లిక్‌లో ఆమె ఇమేజ్ అనేది ఉంటుంది. సో, ఆ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని నేను కూడా ప్రజల మధ్యలో ఉన్నాను. ప్రజలకి నేనంటే ఏంటో తెలుసని చెప్పేసి దానిని యూజ్ చేసుకొని కమింగ్ ఎలక్షన్స్‌లో ఏమన్నా సీట్ ఆశిస్తున్నారంటారా మీరు? సీట్ ఆశిస్తున్నారు ఖచ్చితంగానే. కాకపోతే దాన్ని ఎలాగ చేజిక్కించుకోవాలో తెలియక ఇలాగ ఆ మతం మీద హౌలే మతము, లేకపోతే ఓలా ఓబర్ మతం అని చెప్పేసి నోటికొచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడతా బతుకెళ్ళదీస్తున్నావన్నమాట నువ్వు. రోజు రోజుకి కొంచెం కూడా షై పక్కన పెడితే భయం లేకుండా పోతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఎందుకంటే సెంట్రల్‌లో ఉన్నది మా ప్రభుత్వము. ఇక్కడ స్టేట్‌లో మేమేం చేసినా సరే అడిగేటోడు లేడు. ఇంకొకటేంటిదంటే ఎవరైతే కొంతమంది మతాన్ని అడ్డుపెట్టుకొని ఉన్న ఉన్మాదులున్నారో, ఆ ఉన్మాదుల సపోర్ట్ అంతా మీలాంటి వాళ్ళకే ఉంటుంది కాబట్టి, నేను అందరిని అనట్లేదు మళ్ళీ ఇక్కడ. ఎవరైతే మతాన్ని అడ్డుపెట్టుకొని ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళ సపోర్ట్ అంతటా మీకే ఉంటుంది కాబట్టి, ఇంకా మా ఇష్టం. స్టూడియోలోనేంటి స్టూడియోలో కాకపోతే కార్‌లో కూర్చొని వీడియోస్ చేస్తాం. మమ్మల్ని ఎవడడుగుతాడు? లేకపోతే మేము పబ్లిక్‌గానే మాట్లాడతాం. మమ్మల్ని ఎవడడుగుతాడు? ఎవడన్నా అడిగితే సెంట్రల్‌లో మా గవర్నమెంట్ ఉంది. సో, స్టేట్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఏమి చేయలేదు. కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేస్తాం. ఎవడన్నొచ్చి మా మీద మాట్లాడినా, మా మీద అటాక్ చేసినా సరే తిరిగి వాళ్ళ మీద మేము కేసులు పెడతాము. మా ఇష్టం వచ్చినట్టు చేసేస్తామని చెప్పేసి ఒక స్టిక్ అయిపోయారన్నమాట బ్రెయిన్‌లో మీరు. చాలా బావుందండి మీ ఆలోచన. చాలా బావుంది. హ్మ్. ఇప్పుడు ఇదే మీరు ఒక 2 మతాలను కించపరుస్తూ మాట్లాడారు కదండీ 2 మాటలు. అదే 2 మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఏదైనా స్టూడియోలో కూర్చొని కానివ్వండి, లేకపోతే అట్‌లీస్ట్ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఈ హిందూ మతానికి సంబంధించి అగైనెస్ట్‌గా ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడి ఉంటే, అలాంటి మాటలే దానికి మించి కాదు. అలాంటి మాటలే ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడితే మీ రియాక్షన్ ఎట్లా ఉంటదంటారు? మౌనిక సుంకర? ఆ! అసలు పేరుకి తగ్గట్టు ఆ వంకర మాటలు మాట్లాడుతానే బతుకుదామా మనము? మారొద్దా మనము? దేనికి చదువుకున్నట్టు? కనీసం మనం చదువుకున్న దానికి అర్థమన్నా ఉండాలి కదా! అరే! నేనింత చదువుకున్నాను. సొసైటీలో నాకు ఒక అడ్వొకేట్‌గా పేరుంది. లేకపోతే ఒక పొలిటీషియన్‌గా పేరుంది. ఆ పేరుని ఒక మంచి విధంగా దాచిపెట్టుకోవాలన్న మినిమమ్ కామన్ సెన్స్ అనేది లేదా మీకు? మాట్లాడితే ఇంకొక మాట ఏమంటావంటే నువ్వు దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది బీజేపీ పార్టీ అని అంటుంది. అంటే దేశం అంటే ఓన్లీ హిందువుల గురించేనా? మీరు హిందువులు తప్ప మిగతా ఎవరి గురించైనా అడ్డదిడ్డంగా మాట్లాడని చెప్పేసి మీ పార్టీ చెప్పిందా? ఉందా? రాసుకున్నారా ఏమన్నా? పోనీ రాసుకుంటే చూపించండి. మేమెవరం మాట్లాడము ఇంకా అలాంటి విషయాల గురించి. ధర్మం కోసం అంటున్నారు. ఓకే. ఈ ధర్మం గురించే మాట్లాడుకుందాం. మౌనిక సుంకర. నువ్వు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తావు. నిన్నే అడుగుతున్నాననమాట. ధర్మం గురించి మాట్లాడుకుందాం. ఏంటి ధర్మం అంటే? చెప్పు ఏంటి ధర్మం అంటే? నీకిష్టమొచ్చినట్టు కూర్చొని నోటికి అడ్డదిడ్డంగా వాగేసి వేరే మతాల మీద పడిపోయి వాగడమా ధర్మం అంటే? అదే ధర్మం చెప్పిందే దేనిలో చెప్పింది? గీతలో చెప్పిందా? మహాభారతంలో చెప్పిందా? చెప్పండి పోనీ ఉపనిషత్తులు గాని, పురాణాలు గాని ఏమైనా ఉంటే చెప్పండి పోనీ. మేమింకా మాట్లాడము అలాంటి గురించి. నువ్వు మౌనిక సుంకర అనే నేను పొద్దుట లేస్తే వేరే మతాల గురించి పిచ్చ పిచ్చ వాగుడు వాగుతాను. అది నాకు నా ధర్మం చెప్పిందని చెప్పేసి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేయండి. ఇంక దాని గురించి మాట్లాడము. సిగ్గనేది అనిపించట్లేదా మీకు? అమ్మలే కదా! అప్పుడు కూడా అడ్డదిడ్డంగా మాట్లాడవు. బండి భగీరథ విషయంలో ఆ అమ్మాయి గురించి మాట్లాడావు. ఇంకా అదేనా? అంటే నీ వాళ్ళు తప్పు చేస్తే ఇలా కొంగు కప్పేస్తావన్నమాట ఎవరికీ కనిపించకుండా. పరాయి వాడు తప్పు చేస్తే వాడు నడి రోడ్డు మీద నించున్నా వాడు బట్టలిప్పేయడానికి ట్రై చేస్తావన్నమాట నువ్వు. ఎందుకొచ్చింది? వాడు ఆల్రెడీ తప్పు చేసాడు. జైల్‌లో ఉన్నాడు. వాడికి పడాల్సిన శిక్షలనేవి పడతాయి. అది చట్టం చూసుకుంటది. మరి నువ్విప్పుడు మాట్లాడాల్సిన టైంలో నీ నోరెందుకు మూగబోయింది? సరే మీ పార్టీ లైన్ కాబట్టి మూగబోయింది. మళ్ళీ ఇప్పుడొచ్చి కూడా అడ్డదిడ్డంగా ఎందుకు మాట్లాడతావు నువ్వు? మారవా? మన బతుకులు మార్చుకోవద్దింకా. మనం చదువుకున్న చదువుకి ఇంకా సంస్కారం ఎక్కడుంది? వాల్యూ ఏది చదువుకి? నిన్ను చూసి ఎంతమంది నేర్చుకుంటారింకా? ఆ రోజు కూడా ఒక అడ్డమైన వీడియో చేసావు. జిహాదీ పేరుతో మన ఇంట్లో పిల్లల్ని ఎవడినన్నా ఎత్తుకెళ్ళిపోతే గనక మన ఇంట్లో మగ పిల్లలను ప్రోత్సహించాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేసి రండి అనని. ఎవడైనా నీ మాట విని నిజంగా అలానే చేశాడు అనుకో. వాడు కేస్ తీసుకొని వాదించి నువ్వు బయటికి తీసుకురాగలవా? వాడి మీద ఒక కేస్ బుక్ అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత వాడి లైఫ్ ఎట్లా ఉంటుంది? అర్థం కాలేదా? సింపుల్ లాజిక్. మన బండి భగీరథకి మొన్న బెయిల్ ఇచ్చారు గదా! దేని గురించి ఇచ్చారు? పిల్లోడి జీవితం పాపం నాశనం అయిపోతుందండి. చదువు అర్ధాంతరంగా ముగిసిపోతుందండి అని చెప్పేసి కదా బెయిల్ తెచ్చుకున్నారు. మరి వీడొకటి, వాడొకటా?
వీడి విషయంలో నువ్వంత కేర్‌గా ఉన్నావు కదా! నోటి మాట రాకుండా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నావు కదా! బండి భగీరథ్‌ని బయటికి తీసుకొచ్చారు. దేని గురించి? ఆహ్, ఎగ్జామ్స్ అనేవి రాయడానికి చదువు పాడైపోతుందని చెప్పేసి రాయడానికి బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు నీ మాటలు విని ఎవడైనా వెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేసి జైల్‌లో పెడితే వాడి భవిష్యత్తు సంగతేంటి? ఆలోచించవా? ఇంకా మన బుర్రలోను ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోను రోజు నెమరు వేసుకుంటావేమో. రేపొద్దుట లేస్తే క్రిస్టియన్ మతాన్ని ఇట్లాగనాలి. రేపొద్దుట లేస్తే ముస్లిమ్స్‌ని ఇలా తిట్టాలని జెప్పేసి ముందే స్క్రిప్ట్ రాసుకొని ఉంటావేంటి? లేకపోతే అమ్మ మాతంగి మాత నువ్వెవరో నాకు తెలీదు. ఇట్లా అంటున్నానని జెప్పేసి ఒకవేళ పైనుంచి నువ్వు చూస్తే గనక నాకు ఎలాంటి శాపాలు పెట్టకు. ఆ మాతంగి మాత గాని వచ్చేసి నీకేమన్నా కల్లో చెప్తుందా? రేపొద్దుట లేసి నువ్వు ఇది మాట్లాడు. నువ్వు నా అంశవి కాబట్టి నేను నీ కల్లోకొస్తున్నా అని జెప్పేసి వేరే మతాలను తిట్టమని చెప్పిందా మౌనిక సుంకర నిన్ను? ఇంకా మారరా మీరు? ఒక బ్యాచ్ ఐదుగురంతా ఒక బ్యాచ్. అయితే ఆ హిందూ ధర్మాన్ని పట్టుకొని ఏలాడతారు. హిందూ ధర్మాన్ని కించపరచట్లేదండి. హిందూ ధర్మాన్ని పట్టుకొని వీళ్ళు చేసే పనుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. లేకపోతే వేరే కమ్యూనిటీ మీద పడి ఏడవడం అన్నట్టు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే గొంతు చించేసుకుంటాం అన్నమాట మనం. ఇంకోటి బక్రీద్ టైంలో వస్తారన్నమాట కొన్ని పురుగులు. ఆ! ఇక మిగతా ఏ విషయాల్లోనూ బయటికి రారు. పోనీ ఎవరైనా సరే వీళ్ళు ఇలా చేస్తున్నారనంటే అప్పుడు మీకున్న బీసీ కార్డ్ అనేది బయటికి తీస్తారనమాట. మహిళా కార్డు, బీసీ కార్డ్ అనేది వాడతారనమాట. ఇదేనా మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఇదేనా మీరు? పాలిటిక్స్‌లో ఉన్నారు, మంచిగా చదువుకున్నారు ఇలాంటిదా మీరిచ్చేది? పోనీ మంచిగా చదువుకున్నారు, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటున్నారంటే మీ గురించి ఎవరు మాట్లాడరు. ఎవ్వరు మాట్లాడరు. ఒక ప్రజాప్రతినిధులు అయ్యుండి ప్రజాక్షేత్రంలో ఉంటూ, రాజకీయాల్లో ఉంటూ, ప్రజల సమస్యలు మేము తెలుసుకుంటాము, వాళ్ళకి మేము సేవ చేస్తామని చెప్తూ, ఇలాంటి మాటలా మీరు మాట్లాడేది? ఫైనల్‌గా మీ బ్యాచ్‌ని ఒకటే అడుగుతున్నానండి నేను. రేపన్న రోజు మీకు కార్పొరేటర్ టికెట్ గానివ్వండి, ఎమ్మెల్యే టికెట్ గానివ్వండి, ఇలాంటి ఒక టికెట్స్ ఒస్తే, అప్పుడు మీరు గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా ఏదైతే మీరు క్యాంపెయినింగ్ చేస్తారు కదండీ! ఆ క్యాంపెయిన్‌లో మీరు ధైర్యంగా మాకు హిందూస్ ఓట్లు మాత్రమే కావాలి. క్రిస్టియన్ కమ్యూనిటీవి గాని, ముస్లిం కమ్యూనిటీ గాని ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్పేసి నడి రోడ్డు మీద నిల్చొని చెప్పే ధైర్యం మీకుందా? చెప్పండి. మాకు అవసరం లేదు. వాళ్ళ ఓట్లు మాకు అవసరం లేదు కాబట్టి మేమిలా మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చేయండి. దాని గురించి ఎవ్వరు మాట్లాడరింకా. ఆల్రెడీ ఇలాంటి అడ్డమైన స్టేట్మెంటు ఏపీలో ఒక ఆయనిచ్చే ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలాగా ఇరుక్కున్నాడనమాట. అప్పుడు కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు. దళితుల ఓటులు నాకు అవసరం లేదు అని. ఇప్పుడేమంటున్నాడంటే నేను అలా చెప్పలేదు. నేను చెప్పిన మాటలను వక్రీకరించారని చెప్పేసి రాజకీయ భాష వాడుతున్నాడన్నట్టు ఆ పెద్ద మనిషి. మీరలా వక్రీకరించరు కదా! ఏదన్నా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా మనము. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయిపోయినప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ చేసేయండి. ఎవరైతే మేము ఐదుగురం అని మీరొక పోస్టర్ పెట్టుకున్నారు కదా! ఆ పోస్టర్‌లో ఉన్న ఐదుగురు కూడా బీజేపీకి సంబంధించిన వీర వనితలమైన మేము రాజకీయాల్లో పోటీ చేసేటప్పుడు కార్పొరేటర్‌గా గాని, ఎమ్మెల్యేగా గాని పోటీ చేసినప్పుడు మాకు హిందువుల ఓట్లు మాత్రమే కావాలి. క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్లు గాని, ముస్లిం కమ్యూనిటీ ఓట్లు గాని మాకు అవసరం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడమ్మా. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారనుకోండి, తర్వాత మీ గురించి ఎవరు మాట్లాడరు. మీరు ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకేనంటారా దీనికి? అవుతుందా అసలు? అవుతుందా చెప్పండి? భారతీయ జనతా పార్టీని. భారతీయ జనతా పార్టీలోను ఓన్లీ హిందూస్ మాత్రమే ఉన్నారా? వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరు లేరా? వేరే మతాలకు చెందిన వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు నీకంత విద్వేషం? ఎందుకంత కోపం? ఎందుకంత పగ? నీకేమన్నా పర్సనల్‌గా ఏమైనా గజ్జుందా వాళ్ళ మీద? వాళ్ళు నిన్నేమన్నా చేసారు? పోనీ వాళ్ళు నిన్నేమన్నా చేస్తే వాళ్ళని పర్సనల్‌గా అటాక్ చెయి నువ్వు. లేకపోతే పలానా వాళ్ళు నన్నిట్లా అన్నారని చెప్పేసి చెప్పు. నీ బాధలు తెలుసుకుంటారు ప్రజలందరూ. అలా కాకుండా ఎప్పుడు చూసినా క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు, ముస్లిమ్స్ ఇలాంటి వాళ్ళు ఇట్లా ఎందుకు పడతావు? ఓలా, ఊబర్ అంటావా? ఆ! వాళ్ళంతా పవిత్రంగా కొలుచుకునే దేవుడిని, ఆ పేరుని ఓలా, ఊబర్ అంటున్నావంటే అసలు నీ నోటికలా ఆ నోటికి ఆ మాట ఎలా వచ్చినట్టు? అన్నమే కదా తింటున్నాం. నీ రాముడిని నువ్వెంత భక్తిగా పూజిస్తున్నావో, వాళ్ళ దేవుడిని వాళ్ళంత భక్తిగా పూజించుకుంటారు. నిజమే గదా! నీకిష్టం లేదు. ఆ మాట పలకడం నీకిష్టం లేకపోయినప్పుడు డైరెక్ట్‌గా చెప్తే ఏం పోయింది? నాకిష్టం లేదు నేను మాట్లాడనంటే అయిపోతుంది కదా! ఆల్రెడీ చాలా మంది అలా చెప్పిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కదా! ఇంకొకటి హౌలేనా? హౌలే అంటే ఏంటిదమ్మా? ఒకసారి దానికి కూడా అబ్రివియేషన్ ఇచ్చి అదే పదాన్ని నీ పేరుకి ముందు గాని, నీ పేరుకి ఎనకాల గాని తగిలించుకో. బావుంటుంది. చాలా బావుంటుంది. పిలవడానికి కూడా చాలా బావుంటుందనమాట. మారారు మీరు. మీ బతుకులు మారవు. ఆ మతం అనే ముసుగు లేకపోతే చచ్చిపోతారు. ఇదే మాట నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాననమాట. చచ్చిపోతారు మీరు. ప్రశ్నించే వాళ్ళనేమో పురుగులు, విష పురుగులు, షిట్టు తింటాయి, అవి ఇవి తింటారంటారు. మరి నువ్వేం తింటున్నావని నీ నోట్లోకెళ్ళి అలాంటి గలీజు మాటలొస్తున్నాయి? నువ్వు కూడా అదే తింటున్నావా? నువ్వు కూడా అదే పురుగులో జాయిన్ అయిపోయావా? లేకపోతే అదే పురుగుల నుంచి బయటకొచ్చిందానివా నువ్వు? మేబీ అదే పురుగుల దాని నుంచి బయటకొచ్చిన దానివైతే గనక నీ మాటలు అలా ఉన్నాయంటే ఒప్పుకుంటాం మేము. ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినప్పుడు మన నోట్లోంచి మాట రాదు.
అప్పుడు మనం నోటికి ప్లాస్టర్ వేసుకుంటాం అనమాట. దాని గురించి ఎవరన్నా మాట్లాడితే గంజాయి అంటాం. మేబీ నువ్వు సప్లై చేస్తున్నావేమో మాకు తెలీదు. అందుకనే అంత పర్టిక్యులర్ గా వాడావన్నమాట ఆ వర్డ్. ఎవరైనా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మనకిష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఆ మాటలు ప్రభుత్వానికి చక్కగా సమ్మగా ఉంటాయండి చెవులకి. వినసొంపుగా ఉంటాయన్నమాట. అందుకని ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకోరు. మిగతా వాళ్ళు ఎవరైనా మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి నార్మల్ గా ప్రశ్నించినా సరే అదో పెద్ద రాజద్రోహం లాగా, దేశద్రోహం లాగా ముద్రలేస్తారనమాట. ఇలాంటి ప్రభుత్వంలో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం అనేది కొమ్ము కాస్తుందన్నమాట. రేపటి రోజున ఇలాంటి వాళ్ళే మన నెత్తి మీదకెక్కి మనకి నాయకులుగా ఉంటారు. అది మన దౌర్భాగ్యం.